క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మార్చ్ 10వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము. 5వ వచనము, యేసు ప్రభువారు శిష్యులతో ఇలా చెప్పటం కొనసాగించాడు. ఏం చెప్తున్నాడు అంటే, వారు 2 ప్రశ్నలు వేశారు. ఏమిటి అనగా, యేసు ప్రభువారు యేసు ప్రభు శిష్యులు వెళ్తున్నప్పుడు యెరూషలేము యొక్క దేవాలయమును చూసి పెద్ద పెద్ద అద్భుతమైన రాళ్ళు, పెద్ద రాళ్ళు చూసి, ఈ రాళ్ళు, ఈ కట్టడములు, ఈ యొక్క కట్టడం ఎంత గొప్పది అన్నప్పుడు ప్రభువారు అన్నారు, ఆ యొక్క దేవాలయం యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ, ఆ రాళ్ళు, ఆ కట్టడాలు పడిపోతాయి అని అడిగిన వెంటనే, ఆ మాట చెప్పిన వెంటనే శిష్యులు అడిగారు, ఇవి ఎప్పుడు జరుగుతాయి? వీటికి ముందు గుర్తు ఏమిటి అని. అప్పుడు యేసు ప్రభువారు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. అవునండి, ఈ రోజులో నీ జీవిత సమస్యను నువ్వు ప్రభువుని అడగాలి. అడిగినప్పుడు దేవుడు దానికి జవాబు చెప్తాడు. నువ్వు సొంత నిర్ణయం తీసుకోకూడదు. నీకు నువ్వే తీర్మానాలు తీసుకోకూడదు. ఇలా నీకు నువ్వే తీర్మానాలు తీసుకుంటే మనం ఏమైపోతామంటే దేవునికి దూరం అయిపోతాం. మనకి నష్టం జరుగుతుంది. యేసు ప్రభు శిష్యులు అడిగిన దానికి భవిష్యత్తు గురించి తెలియచేస్తున్నాడు. దేవాలయం అనేది భవిష్యత్తు కాలంలో పడిపోతుంది. దానికి ముందు కొన్ని శ్రమలు జరుగుతాయి. యుద్ధములు, కరువులు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము ఎక్కువ అవుతాయి అని జవాబు చెప్తూ, ఈ కట్టడం కూడా పడిపోతుందని తెలియచేశాడు. అలాగనే ఇప్పుడు యేసు ప్రభువారి దగ్గరికి నువ్వు వచ్చిన తర్వాత, నిన్ను పిలిచిన తర్వాత, నీవు ఆయన ప్రకారం నడుచుకుంటూ ఉన్నట్లయితే, కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనములో యెహోవా మర్మము అనేది తన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసై ఉన్నది. ఏం జరుగుతుంది అనేది తెలిసిపోద్ది. అపొస్తలుడైన పౌలు గారికి యెరూషలేమునికి వెళితే శిరచ్ఛేదనం చేస్తారనేది తెలుసు. అలాగనే మరి దేవుడు కొన్ని విషయాలు ముందుగా బయలుపరుస్తాడు. ఆయన మాట వింటే అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు, భవిష్యత్తులో నిన్ను దీవిస్తాను అని తెలియజేశాడు. అలాగనే మనము దేవుడిని అడిగినప్పుడు, మనం ఆయన యందు భయభక్తులు కలుగుతూ ఉన్నప్పుడు, దేవుడి చిత్తం ఏంటో, భవిష్యత్తు మన పట్ల ఏం జరుగుతున్నదో ఆటోమేటిక్గా మనకు తెలిసిపోయింది. యేసేపు నీతిగా ఉన్నాడు. తనకి కలలు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడి, భవిష్యత్తులో నువ్వు ఇలాగ అధికారి అవుతావు అని తెలియజేశాడు. అయితే నీకు దేవుని యొక్క మర్మం, నీ పట్ల అసలు దేవుని యొక్క మరి ఈ భూలోకంలో ఆయన చిత్తం ఏంటో తెలియాలి అంటే, నువ్వు తన యందు భయభక్తులు కలిగి ఉండి ఆజ్ఞల ప్రకారం అనుసరించి నడుచుకుంటున్నట్లయితే దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీకున్న ప్రశ్నను అడిగినప్పుడు దేవుడు సమాధానం చెప్తాడు. నాకు కూడా మా తల్లిగారు చనిపోయినప్పుడు నేను అడిగాను, మరి ప్రభా ఎందుకు తీసుకున్నా అంటే, నాకు ఇష్టమైన వారిని నేను పిలుచుకుంటాను, అడిగే అర్హత లేదు. నిజమండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం యేసుక్రీస్తే. ఈ దినం ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూసినట్లయితే 6వ వచనములో, ఈ లోకములో అనేక మంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండమంటున్నాను. అంటే నువ్వు మోసపోవద్దు, మోసపుచ్చవద్దు. చాలా మంది మోసంతోనే బ్రతుకుతూ ఉంటారు. దయచేసి అలా ఉండవద్దని వాక్యం సెలవిస్తుంది. మోసపరిచే వ్యక్తి ప్రతి చోట ఉంటాడు. ఆదామవ్వలు మహిమతో ఉన్నప్పుడు కూడా సాతాను మరి ఎంటర్ అయ్యాడు, అవ్వని మోసపుచ్చాడు. తద్వారా శాపాన్ని పొందుకున్నారు. మోసపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏమైపోతాము అంటే నష్టపోతాం. మోసం చేసినప్పుడు నష్టపోతాం. జాగ్రత్త. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది నేనే క్రీస్తునంటూ, లేకపోతే అనేక మంది మేమే దేవుళ్ళు అనే వాళ్ళు కూడా వస్తారు.
వాళ్ళని నమ్మకూడదు. వారిని నమ్మకూడదు. గుర్తుపెట్టుకోండి. మనము అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో ఇప్పుడు మోసం ఉంది. అయితే మనం ఏం చేయాలి? భక్తి విషయంలో గూడా మోసం చేయటానికి, ముసుగు వేయటానికి ఒక దినాన మరి అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో పేతురు గారిని గద్దించాడు. ఏంటో తెలిసినా? మరి యూదులు, యెరూషలేము నుంచి వచ్చిన యూదులు మరి వచ్చినప్పుడు పేతురు గారు అంతకుముందు అంత్యొక సంఘములో అందరితో కలిసి భోజనం చేసేవాడు. అన్యులతో సహా భోజనం చేశాడు. యెరూషలేము నుంచి యూదులు వచ్చినప్పుడు వారితో కలిసి భోజనం చేసి వీళ్ళతో సెపరేట్ అయ్యాడు. ఇలాంటి మాయా వేషం వేసుకున్న మరి వచ్చిన వాళ్ళతో మరి పేతురు గారిని అపోస్తలుడైన పౌలు గారు గద్దించాడు. ఏమిటో తెలిసినా? "నీవు యూదుడువైన యూదుడివా? క్రైస్తవుడివా? క్రైస్తవుడివైతే మరి క్రైస్తవుడిగా ఉండాలి. మోసపోవద్దు." కొంతమంది ఏం చెప్తారంటే మరి బర్నబా గూడా మోసపోయాడు. దయచేసి ఒకరిని గౌరవించటం, ఒకరిని తగ్గించటం, మోసపుచ్చే మాటలు అని చెప్తూ ఉంటారు. మేము గొప్ప అంటా ఉంటారు. మిగతా వాళ్ళు తక్కువ అంటారు. దయచేసి అది కూడా మోసం. మోసపూరితమైన జీవితం నుంచి విడుదల పొందాలి. చివరగా ఆజ్ఞ ఏమిటి అంటే 13వ వచనము, "ఈ లోకల శ్రమలు వస్తాయి. అంతం వరకు సహించిన వాడే రక్షించబడను." ఇంట్లో వాళ్ళే వ్యతిరేక పడతారు. తల్లిదండ్రులే తమ కుమారులను అప్పచెప్తారు. వారు భక్తి చేస్తున్నారని, ప్రభువుని నమ్ముకున్నారని. అవునండి. చాలామంది ఇంట్లో కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళుగా ఉన్నారు. స్టెఫను మరి యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు మరి రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు చివరి నిమిషంలో కూడా మరి ఆయన, తండ్రి వీరేమి చేస్తారో తెలియదు వీళ్ళకి, నా పాపం వారి మీద మోపవద్దని చెప్పి చివరి వరకు మరి ఆ రాళ్ళతో కొడుతున్నప్పుడు చివరిగా అతడు ప్రాణమిస్తూ ఆత్మ మరి తనేని దేవుడికి అప్పజెప్పుకుంటున్న సమయంలో యేసు ప్రభువారిని తండ్రి కుడి పార్శ్వమున నిలబడి ఉండటం చూశాడు. అవునండి. చివరి వరకు దరిద్రుడైన లాజరు చివరి వరకు మరి లూకా సువార్త మరి 16వ అధ్యాయం 25 వచనం. మరి ధనవంతుడితో నీవు నీ ఇష్టం వచ్చినట్టు జీవిత కాలంతో అనుభవించావు. కానీ లాజరు కష్టాన్ని అనుభవించాడు. చివరి వరకు ఉన్నవారు రక్షించబడతారు. కానీ మధ్యలో కొంతమంది ఎళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఆ మధ్యలో ఎళ్ళిపోయిన వారికి గెహాజీ మధ్యలోనే విడిచిపెట్టాడు. శాపాన్ని పొందుకున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి మనము చివరి వరకు, అంతం వరకు మరి నాగడి మీద చేపెట్టావు. దేవుణ్ణి నమ్ముకున్నాం. వెనక్కి తిరగకుండా ఎన్ని శ్రమలు, ఇబ్బందులున్నా ముందుకు వెళ్ళవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగించుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నీ కృపలో అయ్యా నువ్వు మాకున్న ప్రశ్నలకి జవాబు చెప్పేవాడిగా, మేము మోసపోకూడదని మరి మేము నాయన జాగ్రత్తగా నాయన ఉండాలి అనేసి నాయన మీరు తెలియచేస్తున్నారు ప్రభా. అయ్యా అంతం వరకు మేము ఉండేటట్లుగా కృప చూపించండి. ఏదైనా పనులన్నిటిలోనూ, ఏదైనా బిడ్డలు చేసుకుంటున్న ప్రతి పనిలో మీరే తోడు, వారి చేతి పనుల్లో మీరే తోడుగా ఉండి సహాయం చేయమని, దీవించమని, ప్రతి వ్యాధిని, బాధల నుంచి విడుదలిచ్చి సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయమని కోరు. ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.